భారీ వర్షాల కారణంగా మన పెరికపాడు గ్రామంలో రాత్రి కురిసిన వర్షానికి చెరువుల్లా ప్రవహిస్తుంది పొలాలు. కొన్ని పొలాలండి ఇవి కూడా అంటే వేసి ఉన్నాయి. రాత్రి 2-3 గంటల వర్షానికి పైనుంచి వచ్చిన నీరు కాదు, వర్షానికి పంట పొలాల నుంచి వస్తున్న నీరు మాత్రమే. బ్రిడ్జి మీద నుంచి పొర్లు వెళ్తుంది. బ్రిడ్జే కాదు, రోడ్డు మీద నుంచి కూడా ప్రవాహం వేగంగా వస్తుంది. అటు నుంచి ఇటు రాకపోకలు బంద్ అయినాయి ప్రస్తుతానికి. వరద ప్రవాహం తగ్గిన తర్వాత కానీ అవతలకి వెళ్ళలేము. అలాగే వరద కొనసాగితే బ్రిడ్జి కానీ రోడ్డు కానీ పగలే అవకాశం ఉంది. మునుపెప్పుడు అంత వర్షం చూడలేదు. ఇలా జరగటం ఇదే మొదటిసారి. ఇవన్నీ పొలాలేనండి, కనిపిస్తున్న నీరు మొత్తం పొలాలే. రీసెంట్గా నాట్లు కూడా వేసినట్టున్నారు, అవి కూడా పుట్టుకుపోయి ఉండవచ్చు. సైడ్ ఉన్నవి కూడా పొలాలే. ప్రస్తుతానికి ఇవి వరి నాట్లు వేయలేదు. చూడండి, మనిషి లోతు ఉంది. ఈరోజు రాత్రి కూడా ఇలాగే వరద కొనసాగితే, వర్షం పడి వరద కొనసాగితే రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వర్షం పడుతుందో లేదో చెప్పలేం. పడే సూచనలు అయితే కనిపిస్తుంది. ఇవాళ రేపు ఎల్లుండి కూడా వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు వాతావరణ శాఖ. ఏదేమైనా కొంతవరకు నష్టమే జరిగినది. మళ్ళీ రోడ్లు వేసుకోవాలంటే ఎన్ని నెలలు పడుతుందో చెప్పలేము. ఎదురుగా వస్తున్న వరద ప్రవాహం చూడండి. అటు ఇది కూడా పంట పొలాల నుంచి వచ్చిన వర్షం నీరు మాత్రమే. నీరు బ్రిడ్జి నుంచి పూర్తిగా పోయే అవకాశం లేక ఇటు దారి మళ్ళీ సైడు నుంచి ఇటు ప్రవహిస్తుంది. తెల్లారుజామున 3-4 గంటల నుంచి 5 గంటల వరకు ఇవన్నీ మునిగి ఉన్నాయండి. ఇంకా పూర్తిగా ఇప్పటికీ కొంచెం పర్వాలేదు, వరద ప్రవాహం కొద్దిగా తగ్గినట్టుగానే ఉంది. ఉదయం ఈ రోడ్డు మీద నుంచి మోకాలు లోతుల్లో ఎత్తు నుంచి నీరు ప్రవహిస్తుంది. 2 గంటల తర్వాత నుంచి నీటి ప్రవాహం కొద్దిగా తగ్గుముఖం పట్టినది. ఇటు సైడ్ పొలాలు కూడా ఆల్రెడీ కొన్ని వరి వేసినట్టున్నారు మగాళ్ళు, కొన్ని వేయలేదు. వరద ప్రవాహానికి కొన్ని చేపలు కూడా వస్తున్నాయని చేపలు అడుగుతున్నారు.